హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పాను వ్లాగ్స్. ఈరోజు నేను మీకు హెల్దీ బీట్రూట్ చపాతీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే 2 స్మాల్ బీట్రూట్ తీసుకున్నాను. నేను ఇవి 3 మెంబర్స్కి చేస్తున్నాను. సో అందుకని స్మాల్ బీట్రూట్ 2 తీసుకున్నాను. బిగ్ అయితే ఒకటే తీసుకోండి. సో అలా తీసుకొని వాటిని నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకొని చెక్కు తీసేసుకున్నాను. చెక్కు తీసుకున్న తర్వాత తురుముకుంటున్నాను. ఆ తురుముకునేది సన్నటి ఉండేది తీసుకొని తురమండి. ఎందుకంటే మనం చపాతీ రుద్దేటప్పుడు విడిపోకుండా ఉంటుంది. చపాతీ నీట్గా వస్తుంది అన్నమాట. అలా కాకుండా మీరు తురుము లేకపోతే మిక్సీ కూడా పట్టుకోవచ్చు. మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ని చపాతీ పిండిలో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మంచిగా కలుపుకోండి. అందులోనే సాల్ట్ కూడా వేసుకోండి. ఫస్ట్ అయితే నేను ఆయిల్ వేయను, నేను లాస్ట్లో ఆయిల్ వేస్తాను అనమాట. ఆయిల్ వేయకుండా కూడా మనం చపాతీ పిండి కలుపుకొని చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. సో వీడియోలో చూపించినట్టు మంచిగా కలుపుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి మూత పెట్టి. ఇది యాక్చువల్లీ బీట్రూట్ది చపాతీ అయినా క్యారెట్ చపాతీ అయినా కానీ ఆఫ్టర్నూన్ అలా ఒక 2 to 3 hours సైడ్ పెట్టేసుకుంటే అది చాలా బాగా పొంగుతాయి అన్నమాట. సో నేను ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను కాబట్టి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసి మంచిగా చపాతీలు రుద్దుకొని కాల్చుకున్నాను. ట్రస్ట్ మీ, మీరు ఇన్ కేస్ ఒక 2 to 3 hours కనుక కలిపేసి పెట్టుకుంటే పిండిని చాలా బాగా పొంగుతాయండి. అండ్ అలాగే ఈ చపాతీలు వీటి వల్ల మనకి బీట్రూట్ కానీ క్యారెట్ కానీ వేసుకోవడం వల్ల ఏంటంటే పిల్లలు వీటిని అంతగా ఇష్టపడి తినరు కదా. సో దానివల్ల ఫైబర్ అనేది మనకు చపాతీలు మంచిగా యాడ్ అవుతుంది. పిల్లలు బాగా 1కి 4 చపాతీలు తింటారండి మీరు ఇలా చేస్తే కనుక.